నాకు ఒక డౌట్ ఉందండి. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్, కొంతమందికి రైట్ సైడ్ ఉంటుంది. అలా మీకు కేసెస్ వస్తాయా? సుమారు ఎంతమందికి ఉండొచ్చు అట్లాగా రైట్ సైడ్ హార్ట్? రైట్ సైడ్ హార్ట్ యూజువల్గా తక్కువగానే ఉంటుందండి, 1-2% మధ్యలో ఉంటుంది. కానీ అది ఒక్కొక్కసారి నార్మల్గానే పనిచేస్తుందండి. సో రైట్ సైడ్ హార్ట్ ఉన్నంత మాత్రాన హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఏమైనా దాంతోపాటు వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేస్తాం, కానీ యూజువల్గా రైట్ సైడ్ హార్ట్ ఉన్నంత మాత్రాన అది ప్రాబ్లం కాదండి. ఒకరి ఊపిరితిత్తులు క్యాన్సర్ సమస్యలు ఉంటే, లంగ్స్ క్యాన్సర్ ఉంటే వాటికి తగ్గ ట్రీట్మెంట్ ఎలా చేస్తారండి మీరు? యూజువల్గా స్టేజెస్ అనేవి ఉంటాయండి. ఊపిరితిత్తులకి స్టేజ్ 1, 2, 3, 4 అంటాము. యూజువల్గా నేను ఏదైతే చెప్పానో రైట్ సైడ్ ఒక అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని ఏదైతే భాగాలు చెప్పానో, ఒక్కొక్కసారి ఆ 1-2 సెంటీమీటర్స్ చిన్న నాడ్యూలే ఉన్నప్పుడు ఆ పార్ట్ తీయడం జరుగుతుందండి. అది లోబెక్టమీ చేస్తే కూడా సరిపోతుంది. ఒక్కొక్కసారి ఆ ట్యూమర్ చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా ఫామ్ అవ్వడం వల్ల పక్కనున్న లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అవ్వడము, దానికి తోడు వేరే పార్ట్స్కి, వేరే లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వడము, అలాగే వేరే ఆర్గన్స్ కూడా వేరే చోటకి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని స్టేజ్ 4 కింద పరిగణిస్తారండి. ఎంత ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే అంత ఎక్కువగా సర్జరీకి రిస్క్ ఎక్కువ అవుతున్నట్టు అనమాట. స్టేజ్ 4కి యూజువల్గా ఆపరేషన్, స్టేజ్ 3 ఎండింగ్ స్టేజెస్, స్టేజ్ 4 సర్జరీకి ఫిట్ కారండి. యూజువల్గా స్టేజ్ 4 అంటే ఇంకా స్ప్రెడ్ అయిపోయిందనమాట. లివర్కి స్ప్రెడ్ అవ్వడము, బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడము, బోన్స్ స్ప్రెడ్ అవ్వడము, ఇవన్నీ స్ప్రెడ్ అవుతుంది. యూజువల్గా ఎలా తెలుస్తుందంటే ఇవన్నీ స్ప్రెడ్ అయ్యలేదు పెట్ స్కాన్ అనేది చేస్తాము. ఆపరేషన్ చేయొచ్చా లేదా అనేది. ఓన్లీ ఊపిరితిత్తులు ఒక్కటే లొకేట్ అయ్యి ఉందంటే కనుక వాళ్ళకి సర్జరీ ఆఫర్ చేస్తాము. ఎక్కువగా స్ప్రెడ్ అయితే కనుక వాళ్ళకి బయాప్సీ చేసి అది ఏ రకమైన క్యాన్సర్ కనుక్కుని దానికి సంబంధించిన కీమోథెరపీ ఇవ్వడం కానీ, రేడియోథెరపీ అంటే కరెంట్ పెట్టడం అది జరుగుతుందండి. యూజువల్గా అందరికీ తెలిసిన పరిభాషలో అయితే కరెంట్ అంటారు. అలాగే కీమోథెరపీ అంటే క్యాన్సర్ మందులు ఇవ్వడం ద్వారా ఆ గడ్డని వీలైనంత వరకు తగ్గించడం జరుగుతుంది. లాప్రోస్కోపీ ద్వారా ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయవచ్చు అంటారా సార్? యూజువల్గా ఇప్పుడు లాప్రోస్కోపీ కూడా ఊపిరితిత్తుల ఆపరేషన్ కూడా బాగానే ఎక్కువ డెవలప్ అయిందండి. మేము యూజువల్గా ఊపిరితిత్తులకి బయాప్సీస్ చేయడానికి, ఒకవేళ గాలి బుడగలు కనుక ఊపిరితిత్తులు వస్తే దానికి ఆపరేషన్స్ చేయడానికి వాటికి రెగ్యులర్గా వాడుతున్నాము. అది మనకి పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండానే చిన్న చిన్న కీ హోల్స్ ద్వారా పెట్టి వాళ్ళకి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్స్ తొందరగానే కోలుకుని వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, రొటీన్ డైలీ లివింగ్, వాళ్ళ ఆఫీస్ కూడా తొందరగా వెళ్ళడం జరుగుతుంది. సో యంగర్ పేషెంట్స్, ఫిట్ పేషెంట్స్కి కూడా ఈజీగా మనం ఇది ఈ విధంగా చేయొచ్చు. అందరు పేషెంట్స్కి కూడా మనం ఇది ఆఫర్ చేయొచ్చు. మనం లాప్రోస్కోపీ ఏదైతే డెవలప్ అయిందో అందరిగా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఇది కూడా అంతే కంఫర్టబుల్గా పేషెంట్స్ తొందరగా ఇంటికి వెళ్ళడము, తొందరగా రొటీన్ యాక్టివిటీస్ చేయడానికి చాలా దోహదపడుతుంది. Like and subscribe Eagle Health and Beauty.